సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు సైతం బీఆర్ఎస్ లో చేరారు. ఇక కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఆ పార్టీని వీడి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ ఝాన్సీ, బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా బలమైన అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపే ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ నుంచి వీడి మళ్ళీ పార్టీలోకి ఎవరెవరు వస్తారన్న దానిపై కేసీఆర్ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కోనేరు కోనప్ప తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కోనేరు కోనప్ప మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు కేసీఆర్ అంగీకారంతో నిన్న సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోనప్పకు కాండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ముందు నుంచి సిర్పూర్ కాగజ్పై వర్కౌట్ చేస్తూ అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటన్నదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఇప్పుడు కోనేరు కోనప్ప కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు. కోనేరు కోనప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తాను ఓటమి పాలయ్యారని చెప్పి కేవలం 3000 ఓట్ల తేడాతో తాను ఓటమి పాలవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణం కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఆయన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన మనం చూసాం నాగర్ కర్నూలు లోక్సభ నుంచి కూడా పోటీ చేశారు. ఈ పరిణామాలంటి నేపథ్యంలో కోనేరు కోనప్ప పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మధ్య మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేసి అవి సఫలం కావడంతో నిన్న ఫామ్ హౌస్లో ఆయన కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా తాను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచే పోటీ చేస్తానని చెప్పి ముందు నుంచి కూడా చాలా గట్టిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అవసరమైతే కేసీఆర్ను ఒప్పించి తాను ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తాను, కోనేరు కోనప్ప లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే తాను ఆ స్థానాన్ని వదులుకునే ప్రసక్తి లేదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా చెప్తున్నారు. ఇటువంటి సమయంలో కోనేరు కోనప్ప మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఖచ్చితంగా సిర్పూర్ కాగజ్ నుంచి టికెట్ ఇస్తానని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పి కూడా ఆయన ఇంటర్నల్గా తన అంచనాలతో చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇటు కోనేరు కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం జరగబోతుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఏ విధంగా ఒప్పిస్తారని ఏ విధంగా బుజ్జగిస్తారు. ఎందుకంటే ఇప్పటికే అచ్చంపేటలో గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అచ్చంపేట నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన కేటీఆర్ ఇప్పటికే ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. కాబట్టి ఇటు కోనేరు కోనప్ప చేరికతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేస్తారా, ఆయన ఏం చేయబోతున్నారన్న పైపై కొంత బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాణి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.